మనం ఇంతవరకు అర్జున విషాద యోగం, తర్వాత సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగంలో నుంచి కొన్ని శ్లోకాలు, అన్నీ ముఖ్యమైన శ్లోకాలే, కొన్ని శ్లోకాలను మన గురించి మనం శ్రీకృష్ణ భగవాన్ యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేశాం. ఇంతకుముందు మనం చదివిన శ్లోకం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి గ్లాని జరిగినప్పుడు నా తోడ్పాటు తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ధర్మగ్లాని జరుగుతుందన్న ఆందోళన నీకు వద్దు. నీ స్వధర్మ నిర్వహణ నువ్వు చేయవలసిందే. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించాలి, నిర్వర్తించుకోవాలి. కర్మణ్యేవ అధికారః మా ఫలేషు కదాచన అని బోధించారు. ఇంకా మనలో సందేహాలు ఉంటాయేమో అని మరొకసారి విపులీకరించి ఇంకా కొంచెం స్పష్టంగా మనకి చెప్తున్నారు శ్రీకృష్ణ భగవాన్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. ముందు ద్వాపర యుగం, దానికి ముందు త్రేతాయుగం, అంతకుముందు కృతయుగం, కృతయుగం తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం తర్వాత ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. యుగే యుగే, ఏ యుగములో అయినా కూడా యుగే యుగమునందు, ప్రతి యుగములోనూ యుగమునందు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సాధుజనులు ఎవరైతే ఉంటారో, సత్ప్రవర్తన కలిగిన వారు ఎవరైతే ఉంటారో, సజ్జనులు ఎవరైతే ఉంటారో, స్వధర్మ నిర్వర్తించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో, భగవత్పరంగా తాను చేసే ప్రతి కార్యాన్ని అంకిత భావంతో చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సాధువులే. అలాంటి వాళ్ళని త్రా అంటే రక్షించుట, పరిత్రాణాయ అటువంటి వారిని రక్షించి వారికి అండగా ఉండడానికి నేను ఎప్పుడూ నిలబడి ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం, మరి సాధువుల్ని రక్షించాలి అంటే వినాశాయ చ దుష్కృతాం, ఈ సాధువులని మానసికంగా, శారీరకంగా, సాంఘికంగా అనేక రకాలైనటువంటి కోణాలలో నుంచి బాధ పెట్టేందుకు కొంతమంది రాక్షసతత్వం కలిగినటువంటి వాళ్ళు, ఆసురీ గుణం మూర్తీభవించినటువంటి వాళ్ళు ఉంటారు, దుష్కృతులు ఉంటారు, దుర్జనులు ఉంటారు, దుష్ప్రభావాలకు లోనై ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని వినాశాయ చ దుష్కృతం, అటువంటి దుష్కృతులు చేసేటటువంటి వారికి వినాశాన్ని కలిగించడం కోసం సాధువుల్ని రక్షించటం మాత్రమే కాదు, దుష్కృతులు చేసేటటువంటి వారిని వినాశనం చేసి సాధువుల్ని రక్షించి ఈ లోకంలో చెడు అనేది లేకుండా చేయడానికి నేనున్నాను. చెడు అనేది లేకుండా చేస్తే ఏం జరుగుతుంది? ధర్మ సంస్థాపన జరుగుతుంది, ధర్మం స్థాపింపబడుతుంది. స్వధర్మాన్ని నిర్వర్తించేటువంటి వాడికి ఆ స్వధర్మానికి తోడ్పాటుగా భగవంతుడు నిలబడి ధర్మ సంస్థాపన చేస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, నేను ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాను, అవతారం దారుస్తూనే ఉంటాను, మీ అందరి వెనక నేనుంటాను. యుగే యుగే, ప్రతి యుగమునందు, ప్రతి యుగము, కృతయుగములో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో కల్కి, కృతయుగంలో అనేక రకాలైనటువంటి ఆది వరాహ, కూర్మ మొదలైనటువంటి అనేక మత్స్య మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి దశావతార మూర్తులలో ఆయన ఉండి ఎప్పటికప్పుడు ధర్మ సంస్థాపన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ధర్మ సంస్థాపన చేయవలసిన బాధ్యత నాది.
కాబట్టి నేను ధర్మ సంస్థాపన చేస్తాను, సాధుజనుల్ని రక్షిస్తాను, దుష్కృతుల్ని దుర్మార్గుల్ని హింసిస్తాను, వారిని శిక్షిస్తాను, వారి యొక్క నడవడికను పరిహరిస్తాను, వారి ఉనికిని పరిహరిస్తాను అని చెప్పారు. అది ఈ శ్లోకంలో ఇచ్చిన వాగ్దానం. పెద్దలందరూ ప్రతి నిమిషము చదువుకొని ఒక చక్కటి ఆత్మవిశ్వాసాన్ని పొందుతూ ఉంటారు అందరూ కూడా, భగవద్భక్తులందరూ. అటువంటి గొప్ప శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయితే కొంతమందికి ఒక సందేహం వస్తుంది. యుగే యుగే, యుగంలో ఒకసారో రెండుసార్లు అవతరించి దుష్ట సంహారం చేస్తారండి, మీరు శిష్టరక్షణ చేస్తారు. కానీ యుగం అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల యొక్క లెక్కలో ఉండేటటువంటిది యుగం. ఇప్పుడు కలియుగం ఎంత? 4,32,00,000. ద్వాపర యుగం 8,64,00,000. దానికి ఒక 4,32,00,000 కలిపితే అది త్రేతాయుగం అవుతుంది. ఆ విధంగా మొత్తము 43,32,00,000 సంవత్సరాలు ఒక మహాయుగం, 4 యుగాలు కలిపితే. ఈ మహాయుగములో చాతుర్యుగముల సమూహములో ఎన్నిసార్లు జయించాల్సి వస్తుంది భగవంతుడు, ఎన్నిసార్లు రూపు దాల్చి దుష్ట సంహారణ చేయాల్సి వస్తుంది. యుగే యుగే అంటే ప్రతి యుగములోనూ అవతరిస్తాను అంటారు కదా. మీరు అవతరించడానికి ముందు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయి. అప్పుడున్న దుష్టుల్ని ఎవరు సంహరిస్తారు? మీ అవతారం పరిసమాప్తి అయిన తర్వాత అనేక మంది దుష్టులు ఉంటారు కదా, అవతారం ఉన్ననాళ్ళు మీరు రక్షిస్తారు అని అడగచ్చు కొంతమంది నాస్తికులు కానీ హేతువాదులు కానీ. మనకే రావచ్చు ఆ సందేహం. అంటే యుగంలో ఒకసారి శ్రీరాముడిగా జన్మించే రావణాసుర సంహారం చేయడానికి పూర్వము దుష్టులు లేరా? అలాగే ప్రశ్నిస్తే ఆ ప్రశ్న కొంతవరకు సమంజసమే కావచ్చు. కానీ అందువల్ల ఈ శ్లోకంలో మనకి భగవంతుడు ఎప్పుడు కూడా సందేహాస్పదమైన మాటలు చెప్పడు. చెప్పేది నిక్కచ్చిగా ముక్కుకి సూటిగా సూదంటు రాయి వలే చెప్తాడు. కాబట్టి ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యుగే యుగే అంటే యుగంలో ఒకసారి 2 సార్లు అని కాదు. పెద్దలు ఏమంటారంటే యుగే యుగే, యుగము అంటే 2 కలిసినవి. ఇద్దరు పాట పాడుకుంటే యుగళ గీతం అంటాం. యుగము అంటే జంట. యుగే యుగే జంట, మనలో ఒక జంట ఉంది. ఏమిటా జంట? మంచి చెడు, మంచి భావన చెడు భావన, మంచి కార్యము చెడు కార్యము, మంచి తలంపు చెడు తలంపు. ఈ విధంగా ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి. ఈ మంచి చెడు ఉన్నప్పుడు మంచి సాధు సంబంధమైన చింతన, చెడు దుష్కృత్య సంబంధమైన చింతన, దుస్సంబంధమైనటువంటి. మంచి చెడుటికి మధ్య సంఘర్షణ జరిగినప్పుడు మంచి రూపంలో భగవంతుడు ధర్మ సంస్థాపన చేస్తాడు. అది అసలైన అర్థం. ధర్మ సంస్థాపనార్థాయ అంటే ఎప్పుడో ఒక్కసారి అవతారం దాల్చిన ఒక 100 సంవత్సరాల్లో జరిగినటువంటి అప్పుడున్న దుష్టుల్ని చంపేసి తర్వాత మిగిలినంత ఆయన అవతారానికి పూర్వం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ దుష్టులు ఉంటారు, శిష్టులు కష్టపడుతూ ఉంటారు. ఆ విధమైన అర్థము మనం తీసుకోకూడదు. ఇక్కడ అర్థమేంటి? యుగే యుగే, మంచి చెడుల సంఘర్షణ ఏ నిమిషంలో, ఏ సెకండ్లో, ఏ యుగంలో, ఏ రోజున, ఏ టైంలో, ఏ మనిషికి, ఏ సంఘటనలో, ఏ అనుభవంలో జరిగినా కూడా మనకున్న 24 గంటల సమయంలో ఎప్పుడైనా తెలుసో తెలియకో మంచి చెడుల సంఘటన జరుగుతూనే ఉంటుంది. అప్పుడు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ
అంటే అది అసలైన అర్థం ఏమిటి? మనకి మంచియే చేయాలి. స్వధర్మము, ఆత్మ ఏ విధంగా చేయవలనో అది స్వధర్మము. బుద్ధి చెప్పినట్టుగా వినడమే స్వధర్మము. మనస్సు చెప్పినట్టుగా మనస్సు తనకి తగినట్టుగా స్వతంత్రంగా వ్యవహరించకుండా బుద్ధి యొక్క మార్గదర్శకత్వంలో నడిచినప్పుడు అది స్వధర్మము, సరి అయిన స్వధర్మము. కాబట్టి సంభవామి యుగే యుగే అంటే దేవుడు ఎప్పుడూ పుడుతూనే ఉంటాడు. మనలో ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి ఆ పరమాత్మ మంచి చెడు నిక్కచ్చిగా చెప్తూ ఉంటాడు, మంచి వైపు దారి చూపిస్తాడు. ఆ పరమాత్మ యొక్క దారిని మనము గౌరవించి, ఆయన యొక్క సందేశాన్ని గౌరవించి, ఆయన యొక్క కృతజ్ఞతగా మనము మంచిని పాటిస్తూ పోతూ ఉంటే చెడు అనేది దూరం అయిపోతుంది, దుష్కృత్యములన్నీ పోతాయి, దుర్మార్గులందరూ కూడా నశించిపోతారు, సన్మార్గులు గెలుస్తారు. అసలు సమాజంలో ఉండేదే సన్మార్గులు అవుతారు. ఆ విధంగా జరిగితే దుర్మార్గత్వం అనేది ఉండదు, సమసిపోతుంది. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. సంభవామి అంటే ప్రతి నిరంతరము ఎల్లప్పుడూ పుడుతూనే ఉంటాను. నేను ప్రతి జీవికి ఒక ఆదర్శాన్ని చూపిస్తూనే ఉంటాను, ఎలా నడవాలో చెప్తూనే ఉంటాను. యుగే యుగే, యుగే అంటే జంట. ఆ జంట ఏది? మంచి చెడు అనేటటువంటి యుగం ఏదైతే ఉందో ఆ మంచి యుగం అంటే ఇక్కడ అర్థం ఏం తీసుకోవాలి? 4,32,00,000 సంవత్సరాలు కాదు తీసుకోవాల్సింది. యుగము అంటే మంచి చెడుల యొక్క సంఘర్షణ ఎప్పుడు జరిగినా మంచికి నిలబడేది నేను, మంచి దారి చూపించేది నేను, మంచి దారిలో నా యొక్క ఆదర్శంలో ఎవరైతే మంచి దారిలో వెళతారో వాడికి సత్ఫలితాన్ని ఇచ్చేది కూడా నేనే. ఆదర్శము అంటే అర్థం ఏంటి? ఆ సమంతా దర్శయితి ఇది ఆదర్శ, అర్థము అని అర్థం. అంటే అర్థము ఎలాగ నిష్పక్షపాతంగా ప్రతిబింబం యొక్క లోపమును మంచిని చెడుని ఎలా చూపిస్తుందో, అర్థాన్ని ఎలా సత్య మార్గము అర్థముది, అదేవిధంగా నేను మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటాను. ఆ మంచిలో మీరు వెళ్ళినంతకాలం మీరు నిధనం అనేది లేకుండా సర్వశ్రేయస్సుతో ఉంటారు. కాబట్టి సంభవామి యుగే యుగే అంటే ప్రతి క్షణము ప్రతి మనిషిలో నేను అవతారం దాల్చి మంచి రూపంలో మంచి దారిని చూపిస్తూ ఉంటాను. బుద్ధి అని అంటే బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన బుద్ధి బుద్ధిమతామస్మి. మరిచిపోరాదు ఈ విషయం. బుద్ధి బుద్ధిమతామస్మి, బుద్ధిమంతుల్లో ఉన్న బుద్ధిని నేనే. ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే. ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో వాళ్ళలో ఉన్నటువంటి ఆ బుద్ధిమంతుల యొక్క సత్కృత్యాలను అన్నింటినీ చూస్తే అదే భగవద్ దర్శనం. బుద్ధిమంతులే భగవంతుని యొక్క స్వరూపం కలిగిన వాడు. సో బుద్ధి బుద్ధిమతామస్మి, తేజ తేజస్వినామహం. తేజస్సు కలిగిన వారిలో తేజస్సు నేనే. తేజస్సు ఎలా వస్తుంది? బుద్ధి ఎక్కడైతే ప్రకాశిస్తుందో అక్కడ తేజస్సు ఉంటుంది. బుద్ధి ప్రకాశించని చోట తేజస్సు ఉండదు, చీకటి ఉంటుంది. కాబట్టి సంభవామి యుగే యుగే, మంచి చెడుల యొక్క సంఘర్షణలో ఉంటాను అనే ఈ నవీనమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. ఇది నవీనంగా కనపడుతోంది, కానీ శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్గా చెప్పినటువంటి అర్థమే ఇది. అంతేగాని యుగంలో ఒకసారి పుట్టి నేను చేస్తాను, ఆ యుగంలో ఇప్పుడు రేపు రాబోయేవాడు కలికి భగవానుడు వస్తాడు అంటే మరి కలికి భగవానుడు అవతారం దాల్చే లోపల ఎన్ని దోపిడీలు, ఎన్ని దొంగతనాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని రాజకీయ సమస్యలు, ఎన్ని రకాలైనటువంటి నేర ప్రవృత్తులు, అనేక మంది పుడుతున్నారు, పోతున్నారు, ఉరి శిక్షలు పొందుతున్నారు, ఖైదీలకు పోతున్నారు. వీళ్ళంతా దుష్టులు కారా? ఎందుకు అవుతున్నారు? వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవటం లేదు. మంచి చెడుల సంఘర్షణలో మంచి గెలవాలి, చెడు సమసిపోవాలి. మంచి గెలిచింది అంటే భగవద్ దర్శనం అయినట్టే. మంచి ఈజ్ ఈక్వల్ టు గాడ్, బుద్ధి ఈజ్ ఈక్వల్ టు గాడ్. విమర్శనా జ్ఞానము భగవంతుడే, విచక్షణ బుద్ధి భగవంతుడే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే యుగమునందు అని ఒక అర్థము. యుగే యుగే మంచి చెడుల సంఘర్షణలో మంచి భగవంతుడు, చెడు
వ్యతిరేకముగా చెడుని సంహరిస్తాడు, చెడు లేకుండా చేస్తాడు. కాబట్టి భగవంతుడికి మనం సరెండర్ అయిపోవాలి. మనస వాచ కర్మణ మనము సరెండర్ అంటే పూర్తిగా లొంగిపోవాలి. అంటే త్వమేవ శరణం మమ, నీవే నాకు శరణు, నీ యొక్క డైరెక్షన్ మార్గదర్శకత్వములోనే నేను నడుస్తాను. నా ఆలోచన, నా నడక, నా మాట, నా భావము అంతా, నా జీవితం అంతా భగవంతుని యొక్క పర్యవేక్షణలో ఉంటుంది. నేను వెళుతుంటే నా వెనక భగవంతుడు నడిపిస్తున్నాడు, నా ముందు ఉండి నన్ను తీసుకెడుతున్నాడు, నా చేత ఈ మాట పలికిస్తున్నాడు, నా చేత ఈ మాట వినేలా చేస్తున్నాడు. ఈ పని భగవంతు ప్రేరణతో నేను చేస్తున్నాను. భగవత్ సంబంధమైన ఆలోచన ఉన్న చోట చెడు అనేది ఉండే అవకాశమే లేదు. భగవంతుడిని మనం చేసే పనిలో మనం దర్శనం చేసుకున్నప్పుడు చెడు పని రాదు, చెడు ఊహ రాదు, చెడు పని జరగదు. కాబట్టి నిత్యము చేసే పనిలో మనం చేసేటటువంటి వైల్ రెండరింగ్ అవర్ డ్యూటీస్ వీ హ్యావ్ టు సీ దట్ గాడ్ ఈజ్ దేర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దట్ వర్క్, ఇన్ దట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ అనేది తెలుసుకోవాలనేది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటటువంటి శ్లోకములో డైరెక్ట్గా మనకి బోధిస్తున్నాడు. నీ పనిలో నన్ను నిత్య దర్శనం చేసుకో అని. ఈ శ్లోకాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకుని మన ప్రవర్తనలో ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి ఇతరులు మన దగ్గర నేర్చుకోదగినటువంటి ప్రవర్తన మానస వాచ కర్మణ మనము జీవితంలో ప్రదర్శించినట్లయితే భగవంతుడు ఎప్పుడు మనతో పాటే ఉన్నట్టే. మనమే భగవంతుడు బుద్ధి బుద్ధిమతాం అస్మి అన్నదానికి సరి అయిన అర్థాన్ని నిర్వచించిన వాళ్ళము అవుతాము అని.